సీతా కళ్యాణం దగ్గరికి వెళ్ళారు. వెడితే ఆ ధనస్సుని తీసుకొచ్చి శివధనస్సును అక్కడ పెట్టారు. ఒక్క మాటే అన్నాడు మహానుభావుడు విశ్వామిత్రుడు. ఎక్కువ మాట్లాడలేదండి. వత్స రామ ధను పశ్య ఇది రాఘవమ బ్రవీత్ అంతే అన్నారంతే వాల్మీకి మహర్షి. ఓ రామ చూడబోయి ఈ శివధనస్సుని అన్నారు. అంటే రాముడు ఏమనాలి? అంతమంది రాక్షసుల్ని సంహరించి వచ్చాడేమో, తన భుజ పరాక్రమం పట్ల తనకి అతిశయం ఉంటే ఏమిటి గురువు గారు దీన్ని చూడమంటారు, ఎత్తి అవలేలగా నీ సంధించేస్తానండి అనాలి. అలా అనలేదు రాముడు. ఆయన అన్నారు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన. గురువు గారు మీరు దీన్ని చూసి తాకమని చెప్పారు, మీ అనుజ్ఞ అయింది కాబట్టి నేను దీన్ని ఒక్కసారి దర్శించి ముట్టుకుంటాను. యత్నవాంశ్చ భవిష్యామి తొలనే పురణేపివ. దీన్ని నేను సంధించాలని అనుకుంటున్నాను, దీన్ని ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నాను, మీరు నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అన్నారు. ఈ రాముడి వినయ సంపత్తి. తాను ఇంత రాక్షస సంహారం చేసి వచ్చాడు, అయినా ఆయనలో ఇంత అతిశయం ఉండదు. గురువు దగ్గర ఎలా మాట్లాడాలో, తాను ఏం చేసినా అది గురువుల వైభవం అని ఎలా ప్రవర్తించాలో ఈ జాతికి నేర్పాడండి మహానుభావుడు రామచంద్రమూర్తి. అంటే విశ్వామిత్రుడు అన్నాడు, ఆయన బ్రహ్మర్షి. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదాచార్యులు అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని. బ్రహ్మర్షి స్థితిని పొందినటువంటి వాడు చెయ్యిలా అన్నాడు అనుకోండి, అది ముద్ర అయిపోతుంది. నోటి వెంట ఒక మాట అన్నాడు అనుకోండి, అది సత్యం అయిపోతుంది. ఆయన తిన్నాడు అనుకోండి, యజ్ఞం అయిపోతుంది. ఆయన పడుకుంటే సమాధి అయిపోతుంది. అటువంటి బ్రహ్మర్షి రామా శుభం భూయా ఎక్కువ పెట్టు అన్నాడు అనుకోండి, అది సత్యం అయిపోతుంది. గురువు దగ్గర ఆశీర్వచనాన్ని ఎలా పొందాలో వినయ సంపత్తితో రాముడు నేర్పాడు. అలాగే అన్నాడంతే విశ్వామిత్రుడు. ఎక్కువ పెట్టాడు, ధనస్సు విరిగిపోయింది. విరిగిపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మిగిలిన కవులు ఎలా వర్ణించారంటే, సీతా స్వయంవరం జరుగుతోంది, ఏదో ధనస్సు విరిచేశాడు, వెంటనే సీతమ్మ తెచ్చి రాముడి మెళ్ళలో దండ వేసేసిందని చెప్తారు. వాల్మీకి మహర్షి అలా చెప్పలేదండి. బాలకాండలో ధనస్సుని విరిచేయగానే జనక మహారాజు గారు సింహాసనం నుంచి లేచి ఒక అద్భుతమైన మాట అన్నాడు. అత్యద్భుతమచింత్యంచ అతర్కితమిదం వియా. ఏమి పరాక్రమమయ్యా రాముడిది, ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకి పిల్లనిస్తానని మాటనిచ్చాను, అందుకని నా కూతుర్ని రాముడికి ఇస్తాను, కానీ ఈ మాట దశరథ మహారాజు గారికి కబురు చేస్తానన్నాడు. ఇది మనం నేర్చుకోవలసిన విషయం. తాను ఎంత గొప్పవాడు కానివ్వండి, తాను ఎంత చదువు చదవనివ్వండి, తాను ఎంత పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళనివ్వండి, తన భార్యని తానెంచుకున్న నాడు, తన భర్తని తానెంచుకున్న నాడు వాడు మళ్ళీ ఎల్కేజీకి వచ్చేసినట్టు లెక్క. ఎందుచేత ఎంత స్థితికి వెళ్ళినప్పటికీ తన తల్లిని, తన తండ్రిని, తన గురువుని జ్ఞాపకానికి తెచ్చుకున్నవాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నవాడు 99 మెట్లెక్కి నాచు మెట్టు మీద కాలు వేసి జారిపోయిన వాడితో సమానం. తండ్రి గౌరవాన్ని నిలబెట్టాడు రామచంద్రమూర్తి. జనకుడు దశరథ మహారాజు గారి ప్రతిష్టని నిలబెట్టాడు. తండ్రికి కబురు చేశారు. ఆ దశరథ మహారాజు గారు వచ్చారు. వచ్చి ఏమి మాట్లాడుకున్నారో తెలుసా అండి? దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు ఇద్దరు సింహాసనాల మీద కూర్చుని, ఏమండి మీకెంత రాజ్యం ఉంది, మీకెంత రాజ్యం ఉంది, మీ కోశాగారంలో ఎంత డబ్బు ఉంది, మీ కోశాగారంలో ఎంత డబ్బు ఉంది, మీకు పిల్లలెందరు, మాకు పిల్లలెందరు, ఇవి మాట్లాడుకోలేదు. అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలా, పురోహితులు మాట్లాడారు. ఎందుకంటే ఆశ్చర్యం ఏమిటంటే, పురోహితుడు అన్నవాడు అబద్ధం ఆడకూడదు. ఎంత ఋషులో చూడండి, యువతల పక్కన విశ్వామిత్రుడున్నాడు, వశిష్ఠుడున్నాడు, అటు పక్కన సాక్షాత్తుగా శతానందుల వారు ఉన్నారు, గౌతమ మహర్షి యొక్క కుమారుడు. ఆయన జనక మహర్షి వంశాన్ని చెప్పారు, ఈయన దశరథ మహారాజు గారి వంశం చెప్పారు. ఈ వంశమునకు ఈ వంశము సరిపోయిందన్నారు. చూడవలసినది అది. మనకి నేర్పిందండి రామాయణం, ఎలా బ్రతకాలో నేర్పింది. మేము 70,000 మీద ఉన్నాం, వాళ్ళు అంతలో ఉన్నారా అని అడిగినది రామాయణం కాదు, అది మన జాతి కాదు. వాళ్ళు ఎంతలో ఉన్నారని అడగడం, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారండి అంటే అది ఒక పెద్ద డిస్క్వాలిఫికేషన్ గా భావించడం, ఆడపిల్లలందరూ పెళ్లిళ్ళై దూరంగా వెళ్ళిపోయారా, వాళ్ళకి ఇచ్చేవన్నీ ఇచ్చేశారా, ఒక్కతే ఆడపిల్ల అయితే అన్ని అమ్మాయికే వస్తాయన్నమాట. నాన్నగారికి ఏమైనా కొంచెం దీర్ఘకాలిక అనారోగ్యం ఉంది, ఎంత తొందరగా పోతారో అని ఆనందంగా మాట్లాడిన మాటలు రామాయణాన్ని నమ్ముకున్న జాతి మాటలు కావు అవి. వాళ్ళు మాట్లాడుకున్నవి ఎంతసేపు వంశాలు చూశారంతే. చూసి కన్యాదానం చేస్తూ ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి జనకుడు? ఇయం సీత మమ సుత సహధర్మచిరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా. రామా, ఈ పిల్లని నీకెందుకు ఇస్తున్నానో తెలుసా? అమ్మయ్య, మా అమ్మాయిని నువ్వు చేసుకుంటున్నావని తాబేదారుగా నిలబడి మాట్లాడలేదు జనక మహర్షి, తలెత్తుకుని మాట్లాడాడు. ఇయం సీత, ఈవిడ సీత.
ఒక చోట అయితే అన్నారు, అసలు సీతమ్మ తల్లి సభలోకి వచ్చేటప్పటికి రాముడికి కనపడలేదు ఏమీని. ఎందుకు కనపడలేదంటే ఆవిడ సాక్షాత్తుగా భూమిలోంచి వచ్చిన అయోనిజ. శ్రీరంగ హర్మ్య తవమంగళ దీపరేఖాం అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. దీపాలకి దీపం ఆ తల్లి. ఆవిడ కాంతిలో రాముడికి అసలు సీత ఎక్కడుందో కనపడలేదుట. జనక మహారాజు గారు చెప్పవలసి వచ్చింది, ఇదిగో సీతని. ఇయం సీత మమసుత. ఆ తల్లి నాకు కూతురై జన్మించి జానకి అని పేరు పెట్టుకుని జనకుని నన్ను ధరించిందయా అని ఆవిడ చెయ్యపట్టి ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన. ఈవిడ పాణిని నీ పాణితో స్వీకరించు. దీని కొరకో తెలుసా? కామపత్నిగా కాదు, ధర్మమునందు నీతో కలిసి అనువర్తిస్తుంది ఈమె పతివ్రత. ఈనాటి నుంచి ఈమె చేసేటటువంటి పూజలు తన కొరకు చేసేటటువంటి పూజలు కావు. మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇంత పరుషంగా మాట్లాడానని మీరు అనుకోవద్దు. మీరు ఇవాళ దేవాలయానికి వెళ్ళండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉండండి. వాడు అభిషేకం చేసుకోవడానికో ఓ రూపాయి పావలా ఇచ్చి పూజ చేసుకోవడానికో వస్తాడు. వీడి అసాధ్యం కూడా అక్కడికి వచ్చి చెప్తాడు వీడి గోత్రం. ఆత్రేయ గోత్రస్య కోటేశ్వరరావు శర్మనామధేయస్య. పోని పాపం ఆయన ఏదో ఆ వరుడి గుచ్చుకుని లోపలికి వెడదాం అనుకుంటాడు. మా ఆవిడ పేరండి సుబ్రహ్మణ్యేశ్వరి, అది చెప్తాడు. మా అబ్బాయి పేరండి, ఇది చెప్తాడు. మా అమ్మాయి పేరండి, అది చెప్తాడు. మా మేనల్లుడి పేరండి, అవి చెప్తాడు. 14 మంది పేర్లు చెప్పి రూపాయి పావలా దక్షిణ ఇచ్చి అక్కడ కూర్చుంటాడు. అది అనకూడదని కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. యజమాని పేరు చెప్తే చాలు. ఆత్రేయ గోత్రస్య కోటేశ్వరరావు శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య అని చెబితే అందులోకి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ యజమాని పేరు చెప్పి భార్య పేరు చెప్పి, లేకపోతే భర్త కన్నా తాను గొప్పదాన్నని భార్య పేరు మీద పూజ చేయించుకుని, అల్లుడు బతికుండగా మనవడి పేరు మీద పూజ చేయించి, ఇవి మన జాతి లక్షణాలు కావు. ఎవరు ఎంతవరకో అంతవరకే నేర్పింది భారతీయ సాంప్రదాయం. దీన్ని చూపించాడు దశరథ మహారాజు గారు, దీన్ని చూపించాడు జనక మహారాజు గారు. ఈవిడ పతివ్రత మహాభాగా. ఇప్పటి వరకు పూజలు ఎందుకు చేసిందో తెలుసా? కన్నెపిల్లగా ఉన్నప్పుడు తగిన వరుడు రావాలని చేసింది. ఇప్పుడు ఎందుకు పూజలు చేస్తుందో తెలుసా? ఆవిడ పతివ్రత. నీ ఉన్నతి కోసం పూజ చేస్తుంది. ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తే దేనికేస్తుందో తెలుసా? నీ యశస్సుని నిలబెట్టడానికి ప్రవర్తిస్తుంది, నీ కీర్తిని ఇనువడింప చేస్తుంది. అటువంటి తల్లిని నీకు ధర్మక్షేత్రంగా ఇస్తున్నాను రామా. ఎంత పదిలంగా కాపాడుకుంటావో. భారతీయ ధర్మం రామాయణం నేర్పిందండి భార్యను ఎలా చూసుకోవాలో. భార్యని చిట్ట చివర వాల్మీకి మహర్షి అంటారు, పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. నీడ మనిషిని ఎలా అనువర్తిస్తుందో అలా అనువర్తిస్తుందయా సీతమ్మ నీతో అని ఇచ్చారు. అనిగ్రహణం చేశాడు. సీతమ్మ తల్లితో రామచంద్రమూర్తి అంత సంతోషంగా ఎందుకుండేవారోట తెలుసా అండి? దానికి కారణం చెప్పారు. దారాహ పితృకృతాయితి అన్నారు వాల్మీకి మహర్షి. ఎప్పుడు అనుకునేవారట రాముడు, నాకు చిన్నతనంలో నేను ఏం తినాలో మా నాన్నగారు నిర్ణయించారు, నేను ఏం చదువుకోవాలో మా నాన్నగారు నిర్ణయించారు, నాకు ఎవరు గురువుగా ఉండాలో మా నాన్నగారు నిర్ణయించారు, నేను ఏమి పొందాలో మా నాన్నగారు నిర్ణయించారు. అటువంటి వారు నా జీవితం పండించుకోవడానికి ఎటువంటి వ్యక్తి నాకు సహధర్మచారిణిగా రావాలో వారికి తెలియదా? అటువంటి తండ్రి చేత నిర్ణయింపబడిన కాంత ఈమె అని దారాహ పితృకృతాయితి. మా తండ్రి అయిన దశరథ మహారాజు గారి చేత నిర్ణయింపబడిన యోగ్యురాలైన భార్య అని గౌరవించారట సీతమ్మ తల్లిని. భార్యని గౌరవించడానికి హేతువు ఏదో రామాయణం నేర్పింది. తన తండ్రి చేత నిర్ణయింపబడినటువంటి వివాహం. ఇవాళ మన జాతి ఎంత దౌర్భాగ్యానికి వెళ్ళిపోయిందంటే, ఈడే పెళ్లి కార్డు వేసుకుంటాడు, తల్లి తండ్రి లేని అనాథ వేసుకున్నట్టు. ఐ ఇన్వైట్ ఏమిటి అంటే వీరికి ఎవరు లేరా? అది కూడా సైడ్ హెడ్డింగ్లే. పోనీ ఆ పిలవడంలో కూడా ఏతత్ శుభముహూర్తమునకు పెద్దలు నిశ్చయించినారు కాన తామెల్లరూ విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన గౌరవంగా పిలవడం. అది లేదిప్పుడు. సుముహూర్తం 7 గంటల 2 నిమిషాలు మే 13 వేదిక ఫలానా చోటు, విందు నా బొంద, ఏదో ఫలానా చోటు అడుక్కు తినే వాళ్ళ నువ్వు వస్తే మేము పెడతాం. ఆ వచ్చిన వాడు అక్షతలు ఎయ్యక్కర్లేదు. వాడు ఎందుకు వస్తాడంటే బఫేకి వస్తాడు. రాగానే వాడి చేతిలో పళ్ళెం పెడతారు. వాడు అన్నార్తితో వచ్చిన వాళ్ళ పళ్ళెం అందుకుని అక్కడ పెట్టేటటువంటి వాడి దగ్గరికి వెడితే వాడు 2 చేతులతో సవ్యసాచిలా ఈ చేత్తో పప్పు, ఈ ఎడం చేత్తో అన్నం వాడి విస్తట్లో ఇలా పారేస్తాడు పళ్ళెంలో. అది అట్టుకుని వాడి చెప్పులతో మూల నిలబడి అది ఇది కలుపుకు తింటూ ఉంటాడు. మళ్ళీ వాడికి ఆకలేస్తే మళ్ళీ ఏ పదార్థం ఎక్కడ పెడుతున్నారో అక్కడికి వెళ్ళి నిలబడతాడు. మళ్ళీ వాడికి వేస్తారు, వాడు తెచ్చుకు తింటాడు. ఇది శుభలేఖ అలా అయింది. కానీ ఆనాడు
జరిగినటువంటి వివాహాలు, ఆనాడు జరిగినటువంటి సాంప్రదాయాలు అటువంటివి కావు. ఎంత గౌరవంగా ప్రవర్తించాలో నేర్పింది రామాయణం, నేర్పాడు రామచంద్రమూర్తి. అందుకని దారాహ పితృకృత, ఇది మా నాన్నగారు చేసిన పెళ్ళయ్య, మా నాన్నగారు ఇచ్చినటువంటి భార్య అని గౌరవించాట భార్యని, సీతమ్మ తల్లిని. అయితే తండ్రి గారు నిర్ణయించినంత మాత్రము చేత గౌరవింపబడినది కాదుట, మామగారు చేసిన నిర్ణయం సక్రమమైనదేని నిరూపించిందట సీతమ్మ. ఎలా నిరూపించింది అంటే గుణాక్షాపి అన్నారు వాల్మీకి మహర్షి. తన గుణముల చేత, తన ప్రవర్తన చేత రామునికి యోగ్యమైన ఇల్లాలిని అని నిరూపించిందిట సీతమ్మ. అలా సీతారాములంటే ఇద్దరు కలిసి నడిచారట. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, రాముడికి సర్వకాలముల యందు కావలసినది ధర్మమే. హాయిగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నాడు ఆయన. ఎప్పుడూ తండ్రి గారిని ఏమీ అడగలేదు.